హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శారీస్ అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చీరలు కొనుక్కోవడం కాదు గొప్ప, వాటిని మెయింటైన్ చేయడం చాలా గొప్ప. సో నేను ఏ విధంగా సర్ది పెట్టుకున్నాను అనేది ఈరోజు మీకు అందరికీ చూపిస్తామని ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా? చూడండి, కలర్ఫుల్ హ్యాంగర్స్కి నీట్గా కలర్ఫుల్ శారీస్ సెటరేట్ చేసింటే ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. జాబ్ చేసే వాళ్ళైనా, హౌస్ వైఫ్స్కైనా, ఎవరికైనా కానీ, ప్లస్ అన్మ్యారీడ్స్కైనా, అంటే కాలేజ్లో ఉండే పిల్లల కోసమైనా, ఎవరి కోసమైనా ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. కలర్ఫుల్ శారీస్ అంతా, కాస్ట్లీ శారీస్ అంతా పైన పెట్టుకున్నాను. చూడటానికి మనకు చాలా హ్యాపీగా అనిపించాలి, ఖాళీగా ఉన్నామనే ఫీలింగ్ రాకూడదు. ఆ మిడిల్ రో మొత్తం అంతా డైలీ వేర్ సింథటిక్ శారీస్ అండి. ఇగో ఈ కింద రోలో ఉండేటివంతా డిజైనర్ శారీసు, వర్క్ శారీసు, మీడియం సైజ్ పట్టు టైప్ ఉండే శారీసు, అంచు ఉండేవి. ఈ కింద అయితే బెడ్ కవర్స్ అన్నమాట. మెయిన్ వుడ్ వన్, అవి వూల్ అన్నమాట. వింటర్లో ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. సో శారీస్ని చూడంగానే ఒక పార్టీకి వెళ్ళాలంటే ఇమ్మీడియట్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏది అట్రాక్టివ్గా అనిపిస్తుందో దాన్ని వెంటనే మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంటే మనకు సర్దుకోవడం చాలా హ్యాపీగా, నాకైతే సర్దుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా, ఎవరితోటి ఎక్కువ ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పనులు మనం కల్పించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఇల్లు సర్దడం అనేది చాలా హ్యాపీ. ఇవైతే మా అమ్మగారు శారీస్, తన గుర్తుగా ఇంకా కొన్ని నేను అలానే ఉంచుకున్నాను అనమాట. నా శారీస్తో పాటునే అమ్మగారి కూడా ఎప్పుడు పెట్టుకుంటాను. కొన్ని అయితే అనాథాశ్రమం వాళ్ళకి, కొన్ని అయితే బంధువులకి, కొన్ని కొంచెం పూర్వాళ్ళకి ఇచ్చాను. ఇవైతే బెడ్షీట్స్ అన్నమాట. సో నేనైతే ఈ విధంగా సర్దుకున్నాను. మెయిన్ పేరెంట్స్ ఏదైనా కానీ జ్ఞాపకాలు అవి మనం ఎప్పటికీ ఉండాలి అంటే, మనతోటి ఉండాలంటే నా బట్టలతోటే ఉండాలేనని అలానే పెట్టుకున్నాను అనమాట. అది కరెక్టో రాంగో నాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం ఇలా పెట్టుకున్నాను అనమాట. స్టార్టింగ్లో అంతా పట్టు శారీస్ పెట్టుకున్నాను. ఇదిగో 1 2 3 4 ఇలా పట్టు శారీస్ పెట్టుకున్నాను. తర్వాత అయితే డిఫరెంట్గా ఫ్యాన్సీ శారీసు, జూట్ శారీసు, నెక్స్ట్ సూపర్ నెట్ శారీసు, డిఫరెంట్గా అన్నమాట. ప్రతి ఒక్క శారీ కవర్ అయ్యేలాగా, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇమ్మీడియట్గా వితిన్ 5 minutesలో మనం వెళ్ళాలన్నా కూడా తీసుకోవడానికి వీలు ఉండేలాగా ఇందులోనే బ్లౌజెస్ కూడా పెట్టి సెట్ చేశాను అనమాట. మీకు ఒక శారీ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇదైతే ఒక టైప్ ఆఫ్ పట్టు శారీ అండి. ఈ పట్టు శారీలో ఇదిగో శారీ ఉంది కదా, ఇలా ఇందులో నేనైతే ఈ విధంగా పెట్టాను. ఇదిగో బ్లౌజ్ని కూడా ఇందులోనే సెట్ చేసుకునేసాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ చిన్న అకేషన్కి వెళ్ళాలన్నా మనం రెడీ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. లేడీస్ అయితే ఒక చిన్న ఫంక్షన్కి పోవాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాం చెప్పండి? దాదాపు 3-4 శారీస్ ఆలోచన చేసి దానిలో వెళ్ళే వరకు ఫైనలైజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. అలాంటి ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా వెంటనే వెళ్ళాలంటే నేనైతే ఇలా సర్దుకుంటాను. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్లో చెప్పండి అనమాట. ఇదిగో ఈ విధంగా సర్దుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఏ విధంగా సర్ది పెట్టుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇదిగో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న దాంట్లోనే బ్లౌజ్ కూడా ఈ విధంగా నీట్గా సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఇలానే పెట్టుకోవడం వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇది ఇలా తీసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి ఇదిగో పెట్టికోట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది తీసుకొని దీనిలో ఇది ఏది మ్యాచ్ అవుతుందని ఇమ్మీడియట్గా సెట్ చేసుకొని తీసుకొని రెడీ అయ్యి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో మీకు కూడా టైం సేవ్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇదైతే మా వార్డ్రోబ్ సెట్టింగ్ అండి. చూడండి, నాకు నచ్చి లైట్ కలర్స్ పెట్టి సెట్ చేసుకున్నాము. అయితే దివాన్ సెట్స్,
బెడ్ కవర్స్ వాటికి విత్ పిల్లో కవర్స్ అన్నీ కలిపి కుషన్ కవర్స్తో కూడా కలిపి ఇందులో అయితే సెట్ చేసుకున్నాను. నీట్గా అందులో పెట్టుకున్నామంటే వెతుక్కునే టైం అవసరం ఉండదన్నమాట. పని కూడా మనకి చాలా ఈజీగా చేసుకున్నట్లు అనిపిస్తుంది, పాజిటివ్గా కూడా అనిపిస్తుంది అనమాట. మెయిన్ ఇక్కడికి వస్తే నేను రెగ్యులర్గా ఆఫీస్కి వాడే డ్రెస్సెస్ మొత్తం అంతా నేనైతే ఈ విధంగా సర్దుకున్నాను. ఇక్కడి నుండి మొత్తం డ్రెస్సెస్ అండి. ఇవైతే జస్ట్ రెగ్యులర్గా వాడుకునే టవల్స్ అలాంటివి పెట్టుకున్నాను. ఇవైతే స్టిచ్చింగ్ కోసం రెడీగా పెట్టుకున్న శారీస్ అనమాట. వీటికి బ్లౌజెస్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను టైలర్కి ఇవ్వడానికని, అందుకనే గుర్తుగా ఉంటుందని ఒక సైడ్ పెట్టుకున్నాను అనమాట. ఇదిగో ఇవైతే మొత్తం డైలీ వేర్ డ్రెస్సెస్, ఆఫీస్కి రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. సో నేనైతే ఈ విధంగా సర్దుకున్నాను అనమాట. అందులోనే చున్నీ, టాప్, బాటమ్ అన్నీ కలిపి 3 ఒక్క దాంట్లోనే పెట్టి సర్దుకోవడం వల్ల నాకు ఆఫీస్కి వెళ్ళడానికి ఎక్కడ కానీ ఇబ్బంది అనిపించకుండా హ్యాపీగా ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాను. వాడుకున్నప్పుడు మ్యాక్సిమం ఏ శారీ నేను ఎక్కువ లైట్ కలర్స్ వాడతాను, ప్లస్ చాలా సింపుల్ వెయిట్ ఉండే శారీస్ వాడతాను కాబట్టి ప్రతి దాంట్లోకి పెట్టికోట్ అవసరం అనేది ఉంటుంది. కాబట్టి అన్ని నైటీస్, పెట్టికోట్స్ ఈ విధంగా సర్ది పెట్టుకున్నాను. ఇవైతే బుక్స్ అండి. నేను గ్రూప్స్కి 2-3 టైమ్స్ ప్రిపేర్ అయ్యాను. ఆ జ్ఞాపకాలను వదులుకోలేక నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యేంత వరకు వీటిని బయట పంపించకూడదు. ఎవ్రీ మినిట్ నా గోల్ గుర్తుకు రావాలనే ఉద్దేశంతో ఈ బుక్స్ నేను అలాగే పెట్టుకున్నాను. ప్రజెంట్ నా టార్గెట్ అయితే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని. సో 2-3 టైమ్స్ గ్రూప్స్కి నాకు అడ్డంకులు చాలా ఎదురైనాయి. సో ఇది నా టార్గెట్ కాదేమో, ఇది నా మెయిన్ సక్సెస్ ఇది కాదేమో, కరెక్ట్ వే కాదేమో అనే ఉద్దేశంతోనే అటు సైడ్ నుండి బయటకు వచ్చేసాను అనమాట. ఇదిగో నేను ఈ విధంగా అయితే సర్దుకున్నాను. ఇదిగో పిల్లోస్, కుషన్స్, దివాన్ కుషన్స్ అన్నీ ఈ విధంగా సర్ది పెట్టుకున్నాను. ఇవి చూడడానికి మీకు ఏ విధంగా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నేను ఈ వార్డ్రోబ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు చాలా హ్యాపీగా పాజిటివ్గా అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.